ఇదిగో మామిడి తోటలో ఇట్లా మామిడి కాయలకే చిన్నగా ఉన్నప్పుడే ఇట్లా పేపర్లు వేసిర్రు. ఇది ఎందుకోసం అంటే ఈ పేపర్లు ఎందుకోసం వేస్తారంటే ఇందులో ఎట్లాంటి కీడ తలగదిగా ఎలాంటి పురుగులు రావు, పండ్లు కూడా పురుగులు ఉండవు. ఇంకొకటి గాలి వచ్చినప్పుడు ఇక్కడ ఉందా ఎట్లా అంటే ఇగో ఇక్కడ ఉన్న కట్టెకి కట్టిరు చూడు, బాగా చూసుకోండి. ఈ పైన ఉన్న ఈ కట్టెకి కట్టిరు కదా, ఇదిగో ఇక్కడ కట్టెకు అయితే రాలడానికి కూడా ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇందులో కలర్ కూడా నీట్గా వస్తుంది. ఎట్లా వస్తాయంటే ఫ్రెష్గా మనం మామిడి పండ్లు తింటుంటే పురుగులు వస్తున్నాయి అది ఇదని మనం అనుకుంటున్నాం కదా, ఇందులో కాయ కలర్ నీట్గా వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. పురుగులు మామిడి పండుగ పురుగులు కావు. ఒకవేళ వర్షం పడ్డా కానీ వర్షంలో ఏమవుతుందంటే నీళ్ళంతా ఈ పేపర్ పై నుంచి కారిపోతాయి అన్నట్టు ఎప్పుడే కానీ. ఇట్లా ఇది ఇజ్రాయెల్ సిస్టమ్ అని ఇక్కడ మా దగ్గరనే తోటలో ఒక సార్ చేస్తున్నాడు. ఇంతవరకు సాధ్యమైనంత వరకు అట్లనే తోటలో మొత్తం చేసిండు. పోయిన సంవత్సరం కూడా ఇదే రకంగా చేసినండే, చేస్తే ఏమైందంటే సేమ్ ఇట్లనే వచ్చింది. క్రాప్ బాగుండే, మేము కూడా తిన్నాం మామిడి పండ్లు, భలే టేస్టీగా ఉండే. ఇంకొకటి ఏంటంటే గుచ్చులు ఉండుండే అన్నట్టు. అయితే ఈ తోట మొత్తంలో చేసిరు, కొన్ని చెట్లకు కాయలు లేవు కాబట్టి వదిలేసారు. ఈసారి క్రాప్ తక్కువ ఉంది. ఇదిగో ఈ చెట్టు చూడండి ఎట్లా చేసారు. ఇందులో ఏమవుతుందంటే ఐసా మొత్తం ఇట్లా పేపర్లు ప్రతి కాయకు పెట్టేస్తే చిన్నప్పుడు పెట్టేస్తారు ఒక మీడియం. దీనివల్ల ఏమవుతుందంటే పురుగులు అనేది రావు, ఇట్లా పురుగు అనేది ఉండదు. ఇక మన మార్కెట్లో కూడా మనకు రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏముందంటే ఇగో ఇది ఏం చేశారంటే ఈ పేపర్ని ఇక్కడ కట్టారు. గాలి దుంబాల మనం ఎప్పుడు వచ్చినా వర్షం బాగా స్పీడ్గా గాలి వచ్చినా ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఊడిపోవు మామిడికాయలు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచే ఊడుతాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గట్టేసారు కాబట్టి ఎక్కువ శాతం ఊడిపోయే అవకాశాలు లేవు మనకు. దానివల్ల ఏమైందంటే నష్టం అనేది జరగదు. కష్టపడితే నష్టం అనేది ఉండదు. ఇక కష్టపడకపోతే నష్టం కంపల్సరీ. మామిడి తోట వచ్చేది కాయలన్నీ రాలిపోయినాయి, 1 టన్ను రాలిపోయింది, 4 టన్ను రాలిపోయినాయి, ఇంత రాలిపోయింది అంత రాలిపోయింది అని అనుకుంటారు కదా. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గట్టేసిరు. ఇక్కడ నుంచి ఎప్పుడైతే మామిడికాయ ఊడిపోదు, ఇటు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఊడదు, ఇక్కడ నుంచి తెగిపోతుంది మామిడికాయ అనేది, అక్కడ నుంచి కట్ అవుతుంది. కాబట్టి బాగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లా మనం రిస్క్ తీసుకొని కష్టపడితే ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇగో ఇలా చూడండి తోటలు ఎంత మంచిగా చేసిరు ఇది. అట్లా ఎందుకంటే ఇగో ఈ రకంగా పేపర్ పెట్టి ఇట్లా చేసుకున్నామనుకో మనకేంటంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. దీంతోపాటు మనకేంటంటే పురుగులు ఉండదు. దీని మీద ఇప్పుడు కాయకి ఇలా పేపర్ పెట్టారు కదా, ఇగో ఈ కాయకి పెట్టేసారు కదా, దీనికి ఏవల్ల మనకు దీనివల్ల ఏం నష్టం ఉంటుందని, కాయ లోపల సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 2 కవర్లు కట్టిరు కదా, ఇవి ఊడిపోవు కదా, కాయలు బాగుంటాయి కదా. ఇది ఏమవుతుందంటే కవర్ ఓపెన్ చేస్తాము, ఎట్లా లోపల ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇదిగో చూడండి ఎంత నీట్గా ఉంది చూడు లోపల ఫ్రెష్గా. ఎందుకంటే ఇదే రకంగా ఇప్పుడు కాయ ఉంది, ఇట్లానే పండిపోతుంది. పండిన తర్వాత ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది ఇక ఫ్రెష్గా. మీకు పండిన తర్వాత కూడా వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు కచ్చికాయలని చిన్న ఉన్నప్పుడు ఈ పేపర్ పెట్టిర్రు, ఇంత బాగా ఫ్రెష్గా ఉంది చూడు. అదే ఇలా ఉంది కదా, ఇది ఫ్రూట్ ఇలా ఉంది కదా, పేపర్లోకి వెళ్ళి తీసినాం ఇది బయటికి. ఇగో పేపర్ల నుంచి తీయండి చూడండి, పేపర్ పెట్టండి. ఇగో దీనికి ఆల్రెడీ ఇలా డ్యామేజ్ అయిపోయింది చూడండి. పేపర్ పెట్టకపోతే ఇగో ఇట్లా డ్యామేజ్ అవుతుంది. ఇగో ఈ డ్యామేజ్ ఏమైందంటే దీంట్లో మనకు పురుగులు వచ్చేస్తాయి. అయితే మార్కెట్ తీసుకొస్తే ఏమైందంటే డ్యామేజ్ ఉందని చెప్పి మనకేం చేస్తారంటే మార్కెట్లో రేటు డౌను, దీంట్లో పురుగులు ఉంటాయి, తినాలంటే కూడా ఎవరు తినరు, ఏం చేయరు. ఇప్పుడు అదే పేపర్లో ఉన్నది కాయ చూడండి ఎంత నీట్గా ఉంది. ఇగో మీరు ఎక్కడైనా చూసుకోండి, పూర్తిగా చూపిస్తున్నాను. ఇది పేపర్లో నుంచి తీసింది, మళ్ళీ పేపర్ పెడతాము. ఇక ఇట్లా పేపర్ నుంచి తీసింది ఎంత బాగుంది చూడండి. ఎందుకంటే మనం కూడా చేస్తున్నాం మామిడి తోటకి, ఎన్నో ఖర్చు పెట్టి ఎన్నో రకాలుగా చేస్తారు. కాకపోతే ఏంటంటే లేబర్ పెట్టి ఇట్లా చేయించుకున్నాం అనుకో రేట్ ఎక్కువ వస్తుంది, నాణ్యత బాగుంటుంది, క్వాలిటీ మెయింటెనెన్స్ అవుతుంది. ఇలాంటి మెయింటెనెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు మార్కెట్లో కూడా రుబాబుతో నమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని పేపర్లు పెట్టిర్రు, ఇగో పెట్టని కాయకు చూడు మీరు ఎట్లా ఉంది చూడు. ఇది ఒక రకమైన పురుగు వచ్చేసి ఇట్లా ఓల్ చేసిపోతుంది. ఇందులో ఏమైందంటే వర్షానికి పురుగులు తయారైపోతాయి. మనం అనుకుంటాం మరి మామిడికాయలో పురుగులు ఉన్నాయి, ఇదేమింది మొత్తం పురుగులు అయిపోయినాయి, తినాలంటే ఇబ్బందిగా ఉంది అని అనుకుంటాం కదా. అది ఎందుకే మరి ఇది ఇట్లనే ఉంటుంది.
ఎందుకంటే ఈ రకంగా రిస్క్ తీసుకొని ఖర్చు పెడితే మనకు కాయలు కూడా రాలిపోవు. ఇక్కడ వేరే తోటలలో ఫుల్, ఒక తోటలో అయితే 4 టన్నులు రాలిపోయిందని అన్నారు. ఇందులో మాత్రం రాలలేవు. ఎందుకంటే ఇట్లా పేపర్ పెట్టుకోవడానే రాలలేవు. కవర్లు పెట్టి పైనకి కడుతున్నారు కాబట్టి ఈ రకంగా గట్టిగా ఉంటుంది ఏదే కానీ.